హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెరుగన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తా ఈ వీడియోలో. చద్దన్నం. ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. నేను మట్టి పాత్ర తీసుకుంటున్నా, లేదంటే స్టీల్ గిన్నె, ఇత్తడిది ఏదైనా ఒక గిన్నె తీసుకోవాలి. మనం ఈవినింగ్ వండి పెట్టుకున్న అన్నాన్ని ఆ గిన్నెలో వేసుకోవాలి, ఆ పాత్రలో వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది, హెల్త్కి చాలా మంచిది. మనం ఎంత తినాలనుకుంటే అంత రైస్ అందులో గిన్నెలో వేసుకోవాలి. ఇద్దరు ముగ్గురు ఎంత అంటే అంత. అందులోనే ఒక 1/2 లీటర్ అని పాలు పోసుకోవాలి. నేను ఎంత రైస్ తీసుకున్నో దానికి తగ్గంత ఒక 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నా. మనం వేసుకున్న రైసు మునిగేలాగా మొత్తం అందులో పోసుకోవాలి. స్పూన్తో మొత్తం కలిపేయాలి. రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. గోరువెచ్చని పాలు వేసుకోవాలి. అందులోనే పెరుగు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి పెరుగు. కొంచెం పుల్లగా ఉన్న పెరుగే వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మొత్తం దాన్ని కలిపేసుకోవాలి. పాలు పెరుగు మొత్తం కలిసేలాగా కలుపుకొని దానిపైన మనం ఆనియన్స్, పచ్చిమిర్చి పెట్టుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్నా నేను చిన్న చిన్న ముక్కలుగా. ఆనియన్ అక్కడక్కడ మొత్తం పెట్టేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా పెట్టుకోవాలి. ఒక 2-3, నేను ఒక 4 వేసుకుంటున్నా, కొంచెం ఎక్కువ కారం అనేసి. ఒక 2-3 వేసుకోవాలి. కొంతమంది ఇందులో జీలకర్ర కూడా వేస్తారు, నేను జీలకర్ర వేయట్లేదు. మీరు జీలకర్ర వేసి కూడా ట్రై చేయొచ్చు. ఇట్లా మొత్తం వేసి పెట్టేసుకోవాలి. దీన్ని పొద్దున వరకు మూత పెట్టేసేయాలి. మంచిగా పులుస్తుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ టైం వరకు పెరుగు మంచిగా తోడుకుంటుంది అందులో రైస్లో. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి తీసుకోవాలి. ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతుంది మంచిగా పెరుగన్నం లాగా. పెరుగు మొత్తం తోడుకొని రైస్ అందులో కలిసిపోయి పాలు ఏమాత్రం కనిపించకుండా ఉంటుంది. చాలా హెల్దీ, ఆరోగ్యకరమైనది. ఈ ఎండాకాలంలో తీసుకుంటే చాలా చల్లగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా మంచిదే. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. హెల్దీ ఫుడ్, దీన్నే చద్దన్నం అంటారు.